రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటివరకు పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయలేదు. అసెంబ్లీ సమావేశాలపై దిశానిర్దేశం చేయలేదు. కిషన్ రెడ్డి తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై పార్టీ లైన్ ఏంటో చెప్పకపోతే సభలో ఏం మాట్లాడాలని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. మరోవైపు బీజేపీ నాయకత్వం ఇప్పటివరకు బీజేపీ పక్ష నేతను ఎన్నుకోలేదు. 8 మంది ఎమ్మెల్యేలకు 8 మంది ఫ్లోర్ లీడర్లు పదవి కావాలంటున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, అసలు ఏంటి బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ని ఎందుకు ఎన్నుకోలేదు, ఏంటి అసలు? నాగార్జున నాగార్జున, నా మాట వినబడుతుందా? హలో నాగార్జున, చెప్పండి, ఏంటి అసలు బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ని ఎందుకు ఎన్నుకోలేదు, ఏంటి అసలు? థ్యాంక్ యూ సురేష్. ఏదైతే రేపు నుంచి ఏదైతే అసెంబ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయో దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర బీజేపీలో అయితే కొంత గందరగోళం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఇంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా చేసిన ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీజేపీ తరఫున ఆ ఎమ్మెల్యేలతో ఇంతవరకు కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఎందుకంటే రేపు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ తరఫున ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంతవరకు మీటింగ్ కూడా పెట్టబోవడంతో కొంత నాయకులు అయితే కొంత అసహనానికి అయితే గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఎలా మాట్లాడాలనేది కనీసం పార్టీలో అయితే ఇంతవరకు చర్చ జరగకపోవడం ఏంటి, అంత తీర్గోలు లేని పనులు ఏం చేస్తున్నారు అని చెప్పి అయితే రాష్ట్ర నాయకులు అయితే అడుగుతున్నారు. మరోపక్క గతంలో చూసినట్టయితే రఘునందన్ రావు, ఈటెల రాజేంద్ర, రాజగోపాల్ ఉన్నప్పుడు కూడా రాజాసింగ్ ఇలా వీళ్ళు ఉన్నప్పుడు కూడా బీజేపీకి ఫ్లోర్ లీడర్ అయితే ఎవరు లేరు. అయితే ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున ఏదైతే కొత్తగా ఎమ్మెల్యేలు ఇచ్చారు వీరికి కూడా ప్రస్తుతం బీజేపీ ఫ్లోర్ లీడర్ అయితే ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు. అంటే గతంలో ఫ్లోర్ లీడర్ ఎన్నుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకులు ఈ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గత సెషన్లో గత అసెంబ్లీ సమావేశంలో కూడా బీజేపీ తరఫున నాయకులు లేకుండానే కొనసాగించారు. మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి అటు కేంద్ర నాయకుడికి ఇలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షుడికి నాగార్జున, ఏదైతే బీజేపీలో అంటే గత కొంతకాలంగా వీళ్ళ మధ్యలో ఏదైతే కంప్లైంట్ పరం ఎక్కువైపోతుందని చెప్పేసి చాలా మంది లోకల్ క్యాడర్ ఆవేదన వ్యక్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే వీరికి ఇవ్వాలంటే వీరికి ఇవ్వద్దని చెప్పేసి కంప్లైంట్లు చేస్తున్నట్టు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవమా? ముఖ్యంగా ఈ సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్ర నాయకులను హెచ్చరించడం జరిగింది. ఆ నాయకుల మధ్య సమన్వయం లేకపోతే కేంద్రకి ఎటువంటి సంకేతాలు ఇస్తారని గతంలో అమిత్ షా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన తీవ్రంగా ఖండితం చేయని ఈటెల రాజేంద్రని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ముఖ్యంగా నాయకుల సమన్వయం లేకపోతే కార్యకర్తలు ఆయన కేంద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది, ఎలక్షన్ లో దీని ప్రభావం చూస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకట్టుగానే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కూడా రాలేదు, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నాయకులకి ఇన్ఫార్మ్ చెప్పినప్పటికీ రాష్ట్ర నాయకత్వం పనితీరు అయితే మారలేదని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫ్లోర్ లీడర్ ని ఎంతోమని చెప్పి గతంలో అయితే చెప్పడం జరిగింది. అయితే 8 మంది ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో ఈ ఆశా వాళ్ళు అయితే రాజాసింగ్ అలానే ఏదైతే ఈ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని ఓడించిన వ్యక్తి ఇలా ఒకరిలో ఒకరు మేమే ఫ్లోర్ లీడర్ ఎన్నుకోతామని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ అయితే నెలకొంది. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న నాయకుల్లో కూడా సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, నాగార్జున, ఇంకొక మాట, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే గతంలో కూడా గత ప్రభుత్వ టైంలో కూడా వీళ్ళు ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోలేదు, అలాగే కాలయాపం చేశారు, మొత్తానికి ఆ సెషన్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే కోవలో అలాగే పనిచేయాలనుకుంటున్నారా వీళ్ళు, లేకుంటే ఏంటి?
ప్రస్తుతం అయితే ఫ్లోర్ లీడర్ ఎన్నుకోమని జాతీయ నాయకులకి అలాగే రాష్ట్ర నాయకత్వంలో జరిగినటువంటి ఈ సమావేశాల్లో కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వీరు ఫ్లోర్ లీడర్ ని ఎన్నుకోకపోవడం కొంత ఆశ్చర్యానికి ఎదుర్కొచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా 8 మంది ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం బీజేపీకి సంబంధించి అన్ని పార్టీలకు రాష్ట్రంలో ఫ్లోర్ లీడర్లు ఇలా నాయకులు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఒక్కదానికి నాయకులు లేకపోవడం గత సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలానే ఫ్లోర్ లీడర్ ని ఎన్నుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఈ బడ్జెట్ సమావేశాలు కాకపోతే నెక్స్ట్ సమావేశాలుగా అలా సమావేశాలను ఎన్నుకుంటాం. ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రి ఎలా అయితే ముందుకు పోయారో అలానే ఫ్లోర్ లీడర్ ని జాతీయ నాయకత్వం ఎన్నుకుంటారని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇంతవరకు ఫ్లోర్ లీడర్ ని ఎన్నుకోకూడదు. రేపు జరిగే సమావేశాల్లో కూడా ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ నాయకులు అయితే పాల్గొనడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నాయకుల మధ్య ఇక్కడ సమన్వయం అయితే సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు ముఖ్యంగా ఫ్లోర్ లీడర్ మేమే అవుతాం అని చెప్పి ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. ఆశావాహులు పెరిగిపోతుంటే త్వరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ దీని మీద స్పష్టమైన హామీ అయితే ఇంతవరకు లభించలేదు. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.